అసెంబ్లీ కమిటీ హాల్లో బీఏసీ సమావేశం ప్రారంభమైంది. స్పీకర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికార విపక్ష సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో బీఏసీ సమావేశం ప్రారంభమైంది. స్పీకర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికార విపక్ష సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో బీఏసీ సమావేశం ప్రారంభమైంది. స్పీకర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికార విపక్ష సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో బీఏసీ సమావేశం ప్రారంభమైంది. స్పీకర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికార విపక్ష సభ్యులు కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, గుడ్ ఆఫ్టర్నూన్. బీఏసీ సమావేశం ప్రారంభమైనట్టు తెలుస్తోంది, దీని డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా శాసనసభ స్పీకర్ హాల్లోనే బీఏసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి గట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రతిపక్షానికి చెందినటువంటి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి పార్టిసిపేట్ చేశారు. అలాగే సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇందులో పార్టిసిపేట్ చేశారు. ప్రధానంగా బీఎస్సీలో శాసనసభ సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, ప్రధానంగా ఏ అంశాలు చర్చించాలనేటటువంటి నిర్ణయానికి వచ్చారు. ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీ తీసుకునేటటువంటి నిర్ణయాలే అల్టిమేట్ గా శాసనసభ ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, ఏ అంశాల మీద చర్చ జరగాలనేటటువంటి అంశానికి సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఇందులో సభ దృష్టికి రావాల్సినటువంటి బిల్లులు ఏవైనా ఉన్నాయా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రపోజ్ చేయనున్నారు. అంతేకాకుండా ప్రతిపక్షానికి సంబంధించి కూడా పలు అంశాలు సభలో చర్చ జరగాలి. ఇటీవల జరిగినటువంటి ఘటనలు కావచ్చు, అటు లగచర్ల, అలాగే ఇథనాల్ ఫ్యాక్టరీ, దాంతో పాటుగానే రైతులకు బేడీలు ఇచ్చినటువంటి అంశానికి సంబంధించి కూడా చర్చ జరగాలనేటటువంటి పట్టుపట్టేటటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగానే హైడ్రా, మూసీ విషయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చ జరగాలనేటటువంటి పట్టుపట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ప్రభుత్వం తరఫున అటు ధరణి స్థానంలో నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురావాలనేటటువంటి అంశానికి సంబంధించి ధరణిని సవరణ చేస్తూ కూడా ఆర్ఓఆర్ చట్టాన్ని సవరణ చేస్తూ కూడా ఈ యొక్క శాసనసభలో చర్చ చేయనున్నారు. పంచాయతీ మరో బిల్లుని కూడా, మరో చట్టాన్ని కూడా సవరణ చేసేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. అవన్నీ రైట్. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.